హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మేమైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము గదిలోని ప్రాంతానికి వెళ్ళాలని. మేమైతే అన్ని రెడీ చేసుకున్నాము. శుభ్రంగా తిని అన్ని గట్ట వండుకొని రెడీ అయ్యాము. నేనైతే చివరిసారిగా చక్కగా మొక్కలకు నీళ్లు పట్టుకుని అన్ని గట్ట చూసుకుని ఆ పనసకాయలను అయితే నేనేసి నాకైతే తినే అదృష్టం అయితే లేదు. అయితే అన్ని గట్ట చూసుకుని శుభ్రంగా మేమందరం కూర్చొని తిని మేమైతే రెడీగా ఉన్నాం ఇంక వెళ్ళడానికి. మేమైతే 2కి వెళ్ళాలి. అన్న కార్‌కి ఫోన్ చేసాము, వచ్చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. 2 గంటలు లెగిసి మేమందరం కూడా చక్కగా రెడీ అయ్యాము. అయితే మళ్ళీ అన్న ఫోన్ చేసి చాలా లేట్ అయిపోద్ది. 3, 4 అయిపోద్దని చెప్పేసి అన్నారు. వెయిట్ చేస్తున్నాం. అన్న అయితే మాకు 4కి అలా ఇస్తానని చెప్పేసని 5 కల్లా ఇచ్చారు. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంక విజయవాడ దాటిన తర్వాత టిఫిన్‌కి అయితే మేము ఆగాము. చక్కగా టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ రోజు ఎండ అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉంది. మాకైతే మామూలుగా లేదు. మేమైతే ఇంక కార్‌లో ఇంకా స్టార్ట్ అయిపోయినాము. నిజంగా కొండలు చూస్తే నాకు చాలా ఫస్ట్ టైమ్ చూడడం నిజంగా. నిజంగా నాకు రైలు చూడడం కూడా చాలా ఫస్ట్ టైమే. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసేవాడిని. కానీ ఇప్పుడు రియల్‌గా చూస్తున్నాను. నేను ఇంత దూరం వెళ్ళడం కూడా నాకు ఫస్ట్ టైమే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఉన్నతమైన శిఖరాల మీద మిమ్మల్ని ఉంచుతాను. అలాంటి ఆశీర్వాదం మీకు కలుగజేస్తానన్న దేవుడు ఈరోజు మా జీవితాల్లో మాకు కలుగజేయాలని మీరందరూ మా కోసం ప్రార్థించండి. మేము జాగ్రత్తగా వెళ్ళాలని. నేనైతే ఈ కొండలు చూడడం ఫస్ట్ టైమ్ ఏమో. ఇంక అలా చూస్తూనే ఉన్నాను ఏదో విచిత్రంగానే. నాతో పాటు వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. వాళ్ళు కూడా అలా చూస్తూ ఉన్నారు. ఇంక అలా దగ్గరికి వచ్చిన తర్వాత మేము భోజనం కాగాము. మేమైతే ఇంక అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చర్చికి అయితేనే గిద్దలూరు అనే ప్రాంతానికి వచ్చేసాము. అక్కడైతే చాలా బాగుంది. నిజంగా చర్చి గట్ట చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మాకైతే ఒక గైడ్ ఇచ్చి ఇన్‌స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకోమన్నారు. చర్చ్ అయితే మాత్రం చాలా పెద్దదే. చర్చ్ ప్రాంగణం కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మాకైతే బెడ్స్ ఇచ్చారు. ఆ బెడ్స్ పరుచుకొని కాసేపు కూర్చున్నాము. కానీ చాలా చక్కగా ఉంది. మీరందరూ మా కోసం ప్రార్థించండి. మేమైతే చాలా దూరం నుంచి గిద్దలూరు అనే ప్రాంతానికి వచ్చాము. మా నలుగురిలో కూడా ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి అయితే ఎప్పుడూ ఉండలేదు. మాకైతే చాలా ఏదోలా ఉంది. కానీ దేవుని పరిచర్య రేపొద్దున మా జీవితాలు బాగుండాలి. దేవుని పరిచర్యలో ముందుండాలని చెప్పేసి దావీదు వలె నాట్యమాడి చక్కని సంగీతం దేవునికి అందించాలని రేపొద్దున ఆయనలో వాడబడాలని కోరిక.